ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. ఈనాటి కథ పేరు పతి సహగమనం. రచించిన వారు శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి. కథ మొదలు పెట్టేస్తున్నానండి. మాధవయ్య అదురుతూ ఉన్న గుండెతో ఆందోళనతో రిక్షా దిగాడు. ఆ ఇంటి ముందు జనాన్ని, ఆగి ఉన్న పోలీసు జీపును చూసి ఆయనకు దుఃఖం మరింత ఎగదన్నుకు వచ్చింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగి చెంపల మీదకు ఉబికి వచ్చాయి. వణుకుతూ ఉన్న కాళ్లతో జనాన్ని తప్పించుకుంటూ ఇంటి మెట్లెక్కాడు. వరండాలోకి అడుగుపెట్టాడు. అక్కడ దృశ్యం ఆయన హృదయాన్ని కలిచివేసింది. వృద్ధ శరీరం తట్టుకోలేనట్టుగా గోడకు చేరగిల పడిపోయింది. కండువా నోటికి అడ్డంగా పెట్టుకుని చిన్న పిల్లాడిలా అతను వెక్కి వెక్కి ఏడవసాగాడు. వసుంధరమ్మ తండ్రి పాపం ఈ వయసులో ఎంత కష్టం వచ్చి పడిందో. ఇద్దరికిద్దరూ ఎంత ఒద్దికగా ఉండేవారని ఇంట్లోంచి ఒక్క మాట కూడా వినపడేది కాదు. జనం గుసగుసలు, గోల. అక్కడ వరండాలో ఒకరి పక్కన ఒకరు ఆదమరిచి నిద్రపోతున్నట్లు వసుంధర, ఆమె భర్త బాబురావు, ఆ దంపతుల చుట్టూ 4 పోలీసులు, అదే ఇంటి మరో పోర్షన్లోని మనుషుల్ని వివరాలు అడుగుతూ హుందాగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న సబ్ ఇన్స్పెక్టరు. ఎందుకిలా జరిగింది? పెళ్ళై 2 వసంతాలు నిండక మునిపే తన కూతురికి, అల్లుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? ఏ పరిస్థితులు ఇంతటి దారుణానికి పురికొల్పాయి? ఏ సమస్యలు వాళ్ల జీవితాల్ని అంతం చేసుకోమని ముందుకు తోసాయి? తనతో మాట మాత్రం చెప్పకుండా, ఏ విషయం తెలియనివ్వకుండా ఈ వయసులో, వృద్ధాప్యంలో తన కిందుకింత బాధని, రంపపు కోతని మిగిల్చిపోయారు. మాధవయ్య ఆలోచించలేకపోతున్నాడు. ఆలోచించలేక పెళ్ళుబుకే దుఃఖంతో, ఆవేదనతో గోడుగోడున విలపిస్తున్నాడు. పోలీసు సబ్ ఇన్స్పెక్టరు మాధవయ్య దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. వివరాలడుగుతూ ఏవో ప్రశ్నలు వేశాడు. మాధవయ్యకు అతని ప్రశ్నలేమీ వినిపించలేదు. వినిపించినా అతను సమాధానం చెప్పే స్థితిలో లేడు. ఉప్పెనలా ఉబికి వస్తూ ఉన్న దుఃఖం చివరిసారిగా, నాకేమీ తెలియదు బాబు, ఎందుకిలా జరిగిందో బొంగురుపోయిన గొంతుతో బావురమన్నాడు మాధవయ్య. మీరొకసారి స్టేషన్కి రండి. ఇన్స్పెక్టరు ఇంటి మెట్లు దిగాడు. వసుంధర, బాబురావుల శవాల్ని జీపులోకి ఎక్కించారు పోలీసులు. జీపు ముందుకు దూసుకుపోయింది. మాధవయ్య కృంగిపోతూ అల్లుడు, కూతురు లేని ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. తన ఎదురుగా టేబుల్ మీద వాళ్ల పెళ్లి ఫోటో వెక్కిరిస్తూ కనిపించింది. మాధవయ్య వణుకుతూ ఆ పెళ్లి ఫోటోను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన మస్తిష్కంలో 2 ఏళ్లు వెనక్కిపోయి గతాన్ని కెలికింది. నాన్నా, కాఫీ తీసుకోండి. అరుగు మీద 10 మంది కుర్రాళ్ల మధ్య తను కుర్రాడిలా కూర్చుని అరుస్తూ పాఠాలు చెబుతూ ఉన్న మాధవయ్య మాస్టారు తలెత్తి చూశారు. ఎదురుగా వసుంధర, తన ముద్దుల తనయ. అప్పుడే అభ్యంగన స్నానం చేసి, ఇంకా తడి ఆరని కురుల్ని పొడిగుడ్డతో ముడివేసుకుని, పసిడి వర్ణం పట్టు బర్కిణీ జాకెట్టులో, ముదురు నీలం వల్లెవాటులో, నుదుట ఎర్రగా మెరుస్తూ ఉన్న తిలకం బొట్టుతో కడిగిన ముత్యంలా కళకళలాడుతోంది. ఎందుకమ్మా మళ్ళీ కాఫీ? గంట క్రితమేగా తాగింది. వాత్సల్యం నిండిన కళ్ళతో కూతుర్ని రెప్ప వేయకుండా చూసుకుంటూ అన్నాడు మాధవయ్య. పొద్దుటి నుంచి గొంతు చించుకుని ఒకటే అరుస్తున్నారు. మీకు అసలే నీరసం. పర్వాలేదు, తీసుకోండి. తండ్రి చేతిలో కాఫీ ఉంచి లోపలికి వెళ్ళిపోయింది వసుంధర. నువ్వు మరో ఇంటికి పోతే నన్ను పట్టించుకునేవారెవరు తల్లి? అయినా ఇప్పట్లో నిన్ను మరో ఇంటికి పంపగలిగే స్థితిలో ఎలాగూ లేనమ్మా. వేడివేడి కాఫీ తాగుతూ మనసులో సణుక్కున్నాడు మాధవయ్య. మాధవయ్య రిటైర్ అయి 3 ఏళ్లయింది. 2 కొడుకులు మంచి ఉద్యోగాల్లో చెరో రాష్ట్రంలోనూ స్థిరపడిపోయారు. వాళ్లకు సంవత్సరానికి ఒక్కసారైనా రావడానికి వీలు పడదు. నెలకో ఉత్తరం రాయడానికన్నా వెసులుబాటు చిక్కదు. ఏమంటే బాధ్యతలు, తీరికలేని జీవితం. ఇద్దరిలోనూ ఏ ఒక్కరికి చెల్లెలి బాధ్యత నెత్తిమీద వేసుకోవడానికి ఇష్టం లేదు అనడం కంటే వాళ్ల భార్యలు గీసిన గీటు దాటరనడం సబబు. వసుంధర ఈడేరి అప్పుడే 5 ఏళ్లయింది.
కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాననే బెంగ మాధవయ్యకు ఎక్కువైంది. కొడుకులకు ఉత్తరాలు రాస్తే జవాబు శూన్యం. ఎప్పుడైనా జవాబొచ్చినా ఆర్థిక ఇబ్బందుల పాట్లు, చెల్లెలి పెళ్లికి తొందరేం వచ్చిందంటూ కప్పదాట్లు. అలాంటి నిర్భాగ్యపు స్థితిలో ఒకరోజు, నమస్కారం మాస్టారు, అరుగు మీద పాఠాలు చెబుతూ ఉన్న మాధవయ్య తలెత్తి చూశాడు. సన్నగా పొడుగ్గా చామన ఛాయలో ఉన్న యువకుడు, పెదాల మీద చెరగని చిరునవ్వు, చూడగానే సద్భావం ఉట్టిపడే రూపం. 25 వయసుండొచ్చు. కుర్రాడు సలక్షణంగా ఉన్నాడు. ఎవరు, ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు అనుకున్నారు మాధవయ్య గారు. నన్ను గుర్తుపట్టలేదనుకుంటా మాస్టారు. చిన్నప్పుడు మీ దగ్గర 4 ఏళ్ళు చదువుకున్నాను. నా పేరు బాబురావు. ఈ ఊరు ధర్మాసుపత్రిలో కాంపౌండర్గా నిన్ననే చేరాను. వేణుగోపాలస్వామి ఆలయ ధర్మకర్త సర్వోత్తమరావు గారు మా మేనమామ గారే. అలాగా బాబు, చాలా సంతోషం. రా కూర్చో. చాలా కాలమైందిగా, నిన్ను చూసి గుర్తుపట్టలేకపోయాను. మాధవయ్య ఆనందానికి అవధులు లేవు. చేతులు కట్టుకుని వినమ్రంగా చిన్ననాటి కబుర్లు ఎన్నో వర్ణించి చెబుతూ ఉన్న బాబురావును చూసి ఎంతో ముచ్చటేసింది మాధవయ్యకు. లోపలికి కేక వేసి కూతుర్ని కాఫీ పెట్టమన్నాడు. కొద్ది నిమిషాలకే వసుంధర కాఫీతో వచ్చింది. తలుపు చాటు నుంచి కాఫీ అందించింది. బాబురావు వసుంధరను చూశాడు. వసుంధర లోపలికి వెళ్ళిపోయింది. నా బ్రతుక్కి ఆశాదీపం మీదొక్కతే బాబు. తల్లి లేని పిల్ల. ఈ దీపాన్ని ఎవరో ఒక దేవుడి చేతిలో పెట్టే వరకు నాకు మనశ్శాంతి లేదు. కూతురు పెళ్లి గురించి బాధపడుతూ తన ఆర్థిక పరిస్థితులన్నీ శిష్యుడి ముందు ఏకరువు పెట్టుకున్నాడు మాధవయ్య. బాబురావు మాస్టారికి ధైర్యం నూరిపోశాడు. మాస్టారి అనారోగ్యానికి ఆసుపత్రి నుంచి ఉచితంగా మందులు సరఫరా చేశాడు. శిష్యుడిగా ఎక్కడ లేని అభిమానాన్ని, భక్తి శ్రద్ధల్ని ప్రదర్శించాడు. వసుంధరతోనూ గంటల తరబడి మాట్లాడే చనువును, స్నేహాన్ని సంపాదించాడు. మాస్టారు, మీకేం అభ్యంతరం లేకపోతే వసుంధరని నేను పెళ్లి చేసుకుంటాను. ఊహించని విధంగా ఒకరోజు తన నిర్ణయాన్ని మాస్టారి ముందు పెట్టాడు బాబురావు. మాధవయ్యకు కొద్ది క్షణాలు మాటలు రాలేదు. ఆయనకు ఒకవైపు చాలా సంతోషంగా ఉంది, మరొక వైపు సంకోచంగా ఉంది. బాబూ, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నాకు మాటలు రావటం లేదు. దాని అదృష్టం, సుకృతం ఇంత త్వరగా కలిసి వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదు. నాకు కొడుకులు ఉన్నా లేనట్టే. ఊళ్ళో పెద్దల సాయంతో పెళ్ళి నాకు ఉన్నంతలో చేయించగలనేమో కానీ కట్నం రూపేణా ఏమీ ఇవ్వలేను బాబు. మాధవయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీ అమ్మాయిని పెద్ద మనసుతో నాకివ్వడానికి అంగీకరించడమే మీరు నాకిచ్చే పెద్ద కానుక. మరేమీ మాట్లాడకండి అన్నాడు బాబురావు. వసుంధర కూడా బాబురావును పెళ్లి చేసుకోవడానికి సంతోషం, సుముఖత వ్యక్తపరచడంతో వారం రోజుల్లోనే వాళ్ళిద్దరి పెళ్లి నిర్విఘ్నంగా, నిరాడంబరంగా జరిగిపోయింది. మాస్టారింట్లో కొత్త కాపురం పెట్టాడు బాబురావు. వసుంధర ఓర్పు గలది. సౌశీల్యం, సహనం ఆమెకు పెట్టని ఆభరణాలు. కలతలు లేవు, కన్నీళ్లు లేవు, కష్టాలంతకంటే లేవు. రోజులు తియ్యగా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ ఊళ్ళో ఆసుపత్రిలో తనకు అంతగా గిట్టుబాటు లేదని, తనకు ఆరోగ్యం అనువుగా ఉండటం లేదని, మరింకా ఏవో కారణాలు చెప్పి హఠాత్తుగా మరో ఊరికి బదిలీ చేయించుకున్నాడు బాబురావు. మాధవయ్య బాధపడుతూ బెంగతో అల్లుడికి, కూతురికి వీడ్కోలు చెప్పక తప్పలేదు. వసుంధర ఉత్తరం రాసినా రాయకపోయినా నెలకో ఉత్తరం మాధవయ్య తప్పనిసరిగా రాసేవాడు. అల్లుడు క్షేమాన్ని, కూతురు కాపురాన్ని విధిగా పరామర్శించేవాడు. 2-3 ఉత్తరాలకు జవాబు వచ్చేది. ఏ ఉత్తరంలోనూ వాళ్ల సమస్యలు వ్రాయలేదు. బాధలు, కష్టాలు సూచనప్రాయంగానైనా తనకు తెలియనివ్వలేదు. ఏం జరిగిందో, ఏ దుష్టశక్తి వాళ్లను అక్కున చేర్చుకుందో, ఇంత దయనీయంగా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చిందో. మాధవయ్య చేతుల్లోంచి అల్లుడు, కూతురు కలిసి ఉన్న పెళ్లి ఫోటో దబ్బమని కింద పడింది. అద్దం పగిలి ముక్కలైంది. గతాన్ని కెలికిన ఆలోచనలు చెదిరిపోయాయి. మాధవయ్య ఆ ఇంట్లో పిచ్చివాడిలా కలయ తిరుగుతున్నాడు. జుట్టు పీక్కుంటున్నాడు.
ఆ గదిలోంచి ఈ గదిలోకి అడుగులు వేస్తూ కనిపించిన ప్రతి వస్తువును ఆత్రంగా తడిమి తడిమి చూస్తున్నాడు. ఎంత తిరిగినా, ఏం ఆలోచించినా అల్లుడు కూతురు అర్ధాంతరంగా తమ బ్రతుకుల్ని ఎందుకు అంతం చేసుకున్నారో కారణం అంతుపట్టడం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఆర్థికమైన బాధల, ఆంతరంగిక మనస్పర్ధల, సంతానం లేని అసంతృప్తి అగ్ని జ్వాలల, ఏమిటి? మాధవయ్య మతి భ్రమించిన వాడిలా తిరుగుతున్నాడు. మధ్య గదిలో పట్టె మంచం మీద పక్క చెదిరిపోయి ఉంది. వాడిన మల్లెపూతండ ఒకవైపు వేలాడుతూ కనిపించింది. చిట్లిన గాజు ముక్కలు అక్కడక్కడ చిందర వందరగా పడి ఉన్నాయి. పోలీసులు అన్నీ వెదికి అస్తవ్యస్తం చేశారేమో. రేడియో స్థానభ్రంశం చెంది ఉంది. బీరువా తలుపులు బారుగా తీసి ఉన్నాయి. గోడ మీద హ్యాంగరుకు ఉండాల్సిన బట్టలు నేల మీద గుట్టలుగా పడి ఉన్నాయి. మాధవయ్య శోక హృదయంతో ఆ ఇంట్లోని అణువణువు శోధిస్తున్నాడు. గోడల నిండా దేవుడి పటాలు, క్యాలెండర్లు. వసుంధరకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. వంటగదిలోని ఒక మూలగా పూజ చేసుకునే సరంజామా ఉంది. చెక్క పెట్టెలతో గోపురంలా కట్టుకున్న గుడి అందంగా అలంకరించబడి ఉంది. ఆ గుడిలో సీతారాముల విగ్రహాలు చిరునవ్వులు రువ్వుతున్నాయి. విగ్రహాల క్రిందుగా కనిపించి కనపడకుండా మడత పెట్టిన కాగితాల దొంతర. ఏమిటవి? పోలీసుల కళ్ళబడలేదా? అదురుతున్న గుండెతో మాధవయ్య ఆ విగ్రహాలను పైకి లేపి కాగితాలను చేతిలోకి తీసుకున్నాడు. ఆయన కళ్ళు, మనస్సు ఆత్రంగా ఆ కాగితాల్లోని అక్షరాలను అవలోకిస్తున్నాయి. నాన్న, గుండెలు బాదుకుంటూ మీరు వస్తారని తెలుసు. మీరు వచ్చేటప్పటికి మా ఇద్దరిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండమని తెలిసి ఉత్తరం రాస్తున్నాను. బాధపడకండి. నాన్న, ఇది మీరు ఊహించని పరిణామం, అనుకోని మానవ నైజం. సవ్యంగా పోతూ ఉన్న మా సంసార నౌక ఇంత హఠాత్తుగా ఏ తుఫాను లేకుండా నడి సముద్రంలో ఎందుకు మునిగిపోయిందని కదూ మీరు దుఃఖిస్తున్నారు. వద్దు నాన్న, వద్దు. తుఫాను నా జీవితంలో ఎప్పుడో ప్రవేశించింది. అది నన్ను అంతర్గతంగా కుదిపి కుదిపి మనసును, శరీరాన్ని అతలాకుతలం చేసింది. కానీ నేను వెర్రిదాన్ని. కనుక్కునే శక్తి నాకు అప్పట్లో లేకపోయింది. మీ అల్లుడు బాబురావుకి ఇక్కడకు వచ్చినప్పటి నుంచి డబ్బు పిచ్చి ఎక్కువైంది. నా మీద అభిమానం, ఆసక్తి తక్కువయ్యాయి. ఎప్పుడూ ఏదో అసంతృప్తితో బాధపడటం, నా మీద విరుచుకుపడటం ఆయనకు మామూలైపోయింది. ఆయన కోపం ఎందుకో ఒక పట్టాన నాకు అర్థమయ్యేది కాదు. నిన్ను అనవసరంగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుని తప్పటడుగు వేశాను. మీ నాన్న నాకు అప్పనంగా అంటకట్టాడు. నాకిప్పుడు 30,000 కట్నం ఇస్తామని 2-3 సంబంధాలు వస్తున్నాయి అంటూ వాపోయేవాడు. నేనేమనగలను? చిన్నప్పటి నుండి మీ చల్లని నీడలో ఒద్దికగా బ్రతికిన దాన్ని. నా మనస్సు తూట్లు పడుతూ ఉన్నా ఆయన మనస్తత్వానికి అనుగుణంగా మసలుకునేదాన్ని. తిట్లు తిట్టడం, అసహ్యించుకోవడం, దరిద్ర దేవతగా నాకు పేరు పెట్టడం, ఎదిరించి ఎప్పుడైనా జవాబు చెప్తే చేయి చేసుకోవడం, ఇది ఆయనలో వచ్చిన మార్పు. ఎందుకో క్రమంగా ఆయన వైఖరి మళ్ళీ మారింది. నేను అదృష్టాన్ని తలుచుకున్నాను. ఆయనకు నా మీద మక్కువ ఎక్కువైంది. ఆయన మాటల్లోని నిజాయితీకి, ఆత్మీయతకు నా కళ్ళంటా నీళ్లు తిరిగేవి. వసు, నీవు చాలా నీరసంగా ఉన్నావంటూ నాకు వారానికో ఇంజెక్షన్ చేసేవారు. నా ఆరోగ్యం పట్ల ఆయన కనబరిచే శ్రద్ధకు నా అణువణువు పులకించేది. ఆ రోజు అర్ధరాత్రి మధ్య గదిలో గాఢ నిద్రలో ఉన్నాను. ఎందుకో మెలకువ వచ్చింది. ముందు గదిలోంచి ఎవరివో గుసగుసలు వినపడుతున్నాయి. భయం భయంగా లేచి తలుపు దగ్గరగా నడిచాను. అంతే, నా గుండె బద్దలైపోతోందా అనిపించింది. కాళ్ళు నేలలోకి కూరుకుపోతున్నట్లయి కళ్ళు తిరిగి 2 అడుగులు వెనక్కి వేసి మంచం మీద మళ్ళీ వాలిపోయాను. ఎంత దారుణం! భగవాన్, నేనేం పాపం చేశాను? ఒక వారం రోజుల్లోనే రక్తనాళాలు పగిలిపోయి నేను చచ్చిపోతానట. 3 నెలలుగా నాకు చేసిన ఇంజెక్షన్ల వల్ల మృత్యుదేవత నన్ను మౌనంగా కౌగిలించుకోబోతోందట. తర్వాత నెలలోనే మీ కార్యక్రమం మీరు చేసుకోవచ్చని మా ఇంటికి తరచుగా వచ్చే ఆ దంపతులకి నచ్చ చెబుతున్నాడు మీ అల్లుడు బాబురావు. వాళ్ళెవరో కాదు నాన్న, అతని మేనమామ భార్య. నాన్న, నేనేం చేయను? ఎవరితో చెప్పుకోను?
నాకు తెలియకుండానే నా చావుకు ముహూర్తం పెట్టాడు నాకు తాళి కట్టిన భర్త. ఎంత కుట్ర, ఎంత కుత్సితం, ఎంతటి క్రూరత్వం, ఎంతటి కర్కసత్వం, ఎంతటి కసాయితనం, ఎంతటి పాశవికత, స్వార్థం విషపూరితమై కేవలం కట్నం డబ్బు కోసమే మరో కన్నె మెడలో తాళి కట్టాలని నన్ను బలి తీసుకుంటున్నాడు బాబూరావు. నా బ్రతుకు అంతం చేస్తున్నాడు బాబూరావు. అతన్ని అమాయకత్వంగా నమ్మి నా ఆరోగ్యం కోసమే అనుకుని అన్ని ఇంజెక్షన్లు చేయించుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నా నరాల్లోనూ నరకం లాంటి బాధ. ఈ 3 నెలలుగా నా శరీరం క్షీణించిపోయి నేను చిక్కి శల్యమయ్యాను. నా రూపం నాకే వికృతం అనిపిస్తోంది. అంతా ఆ విషపూరిత ఇంజెక్షన్ల ప్రభావమే. నిజం, నాకు చావు తప్పదు. నాన్న, వారం రోజుల్లో నేను ఈ ప్రపంచం నుంచి వీడ్కోలు తీసుకుంటానని తెలియగానే నాకు భయం కలగలేదు. ఏదో నిర్వికారం, నిశ్చింత. కానీ నేనేం పాపం చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష? ఈ మనుషులు, నాగరికత, ప్రకృతి అందాలు, అనుభవాలు, ఆశలు, కలలు అన్నీ వదిలి ఎందుకు చనిపోతున్నాను? అన్నిటికీ బాబూరావే కారణం. నా బ్రతుకును అంతం చేసే హక్కు అతనికి ఎలా వచ్చింది? అతని భార్యనైనందుకేగా. ఎన్ని తీయటి మాటలు చెప్పాడు, ఎంత ప్రేమ నటించాడు. ఆ నవ్వులో, పలకరింపులో ఎంతటి మోసం, దగా, కుట్ర. నా జీవితాన్ని అన్యాయంగా బలి తీసుకుంటున్న ఆ నీచుణ్ణి నేనేమీ చేయలేనా? నేను పోయిన తర్వాత ఆ దుర్మార్గుడు మరో కన్యకు ఇంతటి దారుణం తలపెట్టడని నమ్మకం ఏమిటి? ఏం చెయ్యాలి? మరునాడు ఉదయం మామూలుగా తెల్లవారింది. అతను మామూలుగానే నన్ను పలకరించాడు. యథావిధిగా ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. నేను వీధిలో పడ్డాను. బజారులో దొడ్లో మొక్కలకని ఘాటైన చీడపురుగు మందొకటి తీసుకున్నాను. అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆవురావురమంటూ భోజనం చేశాడు. భోజనం చేస్తూనే కడుపు చేత్తో పట్టుకుని పక్కకు వాలిపోయాడు. అప్పుడు చెప్పాను, అన్నంలో, కూరల్లో, మజ్జిగలో మందు కలిపానని. బాబూరావు గుడ్లు తేలేశాడు. నేను తలుపులన్నీ బిగించాను. అతను విలవిలా కొట్టుకున్నాడు, కేకలు పెట్టాడు, నొరగలు గక్కుతూ కళ్ళు మూశాడు. నన్ను అంతం చేసే ప్రయత్నంలో నాకంటే ముందుగా అతనే అంతమయ్యాడు. నాన్న, ఆడదాన్ని అంగడి బొమ్మగా కొనుక్కుంటున్నారు, ఆట వస్తువుగా చేసి ఆడుకుంటున్నారు, కట్నాల పేరుతో తెలివిగా హత్యలు చేస్తున్నారు, అమానుషంగా సజీవ దహనాలే కానిస్తున్నారు. వీటికి అంతం పలకాలి. నా కథ ఒక దృష్టాంతం కావాలి. నేను చేసింది తప్పో ఒప్పో నా కథ మీరు అందరితో చెప్పండి. అల్లుడు బాబూరావు చరిత్ర కూడా. నాన్న, ఇక నాకు బ్రతకాలని లేదు. ఎందుకో ఆత్మ చాలా సంతృప్తిగా ఉంది. వారం రోజుల్లో రక్తనాళాలు పగిలి నేను చనిపోవడం ఎలాగూ ఖాయం. మృత్యు ముఖంలో ఉన్న నేను నాకు తాళి కట్టిన బాబూరావుతోనే తనువు చాలిస్తున్నాను. అందుకు అతను తిన్న అన్నమే నేను తింటున్నాను. చివరిగా ఒక కోరిక నాన్న. పూర్వం ఎప్పుడో భర్త చనిపోతే భార్యకు ఇష్టం లేకపోయినా ఆమెను బలవంతంగా చితిపైకి తోసి సతీ సహగమనం చేయించేవారట. అది దురాచారం. ఇప్పుడు నేను చనిపోతూ ప్రతీకారంగా నా భర్తను చంపి వెంట తీసుకుపోతున్నాను. దీన్నేమంటారు? పతి సహగమనమా? భార్యల్ని కట్నం పేరుతో మంటల్లోకి తోసే భర్తల్ని అవే మంటల్లోకి వాళ్ళని తోసేస్తేనే సరి అయిన శిక్ష అవుతుందని నాకు అనిపిస్తోంది. ఇది సదాచారం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాన్న, మర్చిపోకండి, అతన్ని కూడా నా చితి మీదకు చేర్చండేం. నా కోసం కన్నీరు కార్చవద్దు. నా ఆత్మకు ఎంతో శాంతిగా ఉంది. సెలవు. మీ ముద్దుల కూతురు వసుంధర. ఉత్తరం ఆశాంతం చదివిన మాధవయ్య మనస్సు మోగగా ఘూర్మిల్లింది. అంతులేని క్షోభ, ఆవేదన అతన్ని నిలువన ముంచెత్తాయి. అతడి కళ్ళ నుండి రక్తాశ్రువులే ఒలికాయి. ఆ మర్నాడు విషన్న వదనంతో, శిథిల హృదయంతో వసుంధర కోరిక ప్రకారం పోలీసులు పోస్ట్మార్టం చేయించి అప్పగించిన అల్లుడు కూతురు శవాలకు ఒకే చితి మీద దహన క్రియలు పూర్తి చేశాడు మాధవయ్య. పతి సహగమనం కథ సమాప్తమండి. ఈ కథ ఆంధ్రప్రభలో 25 డిసెంబర్ 1985 సంవత్సరంలో ప్రచురితమైందండి.
కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్కారం.